అది ఒక అందమైన నగరం. నాగరికత బాగా అభివృద్ధి చెందినది కావడంతో నిత్యం జన సమ్మర్దంతో ఉంటుంది. నగరానికి కథకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? చదవండి, మీకే అర్థం అవుతుంది. ఆ ఊర్లో మన కథకు సంబంధించిన ఒక ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నాను. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక కొడుకు మాత్రమే. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. ఎంతో సాఫీగా సాగిపోతుంది వారి జీవితం. తల్లి ఉమా, తండ్రి ఈశ్వర్. వారికి ఒక్కడే కొడుకు, పేరు రవి. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. రవి అడిగిందే తడవు, ఎదురుగా ఉండాల్సిందే. రవికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు తల్లిదండ్రులిద్దరూ. కొడుకు మీదే ఎన్నో ఆశలు పెంచుకుంటారు. చిన్నప్పట్నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరున్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతో ముచ్చటపడతారు. ఏ కాంపిటీషన్లో అయినా రవి ఫస్ట్. స్కూల్కి ఫస్ట్ తనే. పర్ఫెక్ట్ మెరిట్ స్టూడెంటుగా అతి తక్కువ కాలంలోనే గుర్తించి పడతాడు రవి. తన ఫ్రెండ్స్ అంతా రవిని చూసి ఈర్ష్యపడేవాళ్లు. అన్నింటిలో ర్యాంకులు వాడివి అని. స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట, ప్రతి విషయం తల్లి తండ్రితో షేర్ చేసుకునేవాడు రవి. తమ కొడుకు బంగారం అని మురిసిపోయేవారిద్దరు. రవి 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దశదిశలా మోగిపోతోంది. ఉమా, ఈశ్వర్ల ఆనందానికి హద్దే లేదు మరి. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ, కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఊసులు, కొత్త కొత్త ఆలోచనలు, అలజడులు మొదలవుతాయి రవిలో. అంతవరకు చదువు తప్ప వేరొక దృష్టి లేని రవి నెమ్మదిగా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. కొడుకు మాటను కాదనలేక ఫోన్ కొనమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టి రవికి ఇస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరు కన్ను రవి మీద పడిందో తెలీదు. రవి నెమ్మదిగా మొబైల్ ఫోన్కు బానిసైపోతాడు. పొద్దస్తమానం చేతిలో మొబైల్ ఉండాల్సిందే. కొత్త పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్లతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచిగా మార్చుకుని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు రవి. మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు. కానీ నేర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు. ఎప్పుడూ తన చేతిలో ఉండే పుస్తకాలకు బదులు మొబైల్ ఫోన్ కనిపిస్తోంది ఇప్పుడు. చదువు తప్ప వేరొక లోకం తెలియని రవికి చెడు తిరుగుళ్లు తిరిగే ఫ్రెండ్స్తో సావాసం ఏర్పడుతుంది. తమ కొడుకులో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బెంగ పెట్టుకుంటారు. ఎన్నో విధాల నచ్చ చెప్పాలని చూస్తారు. అయినా రవి వినడు. తమ బంధువుల ద్వారా అయినా వింటాడేమో అని తెలిసిన వారి చేత 4 మంచి మాటలు చెప్పిస్తారు. మారడు. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తారు. ఫలితం ఉండదు. రోజురోజుకు రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోతుంది. ఇది చాలదన్నట్లు కాలేజీలోనే ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు. టీనేజ్ లవ్ మరి. ఉంటే చేతిలో మొబైల్, లేదా ఆ అమ్మాయి చుట్టూ తిరగడం. అమ్మాయి పేరు రాజీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్. తను కూడా టాపర్. ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు రవి. రాజీ అసలు కన్నెత్తి కూడా చూడదు. ఇన్ని వ్యాపకాలలో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోతారు. రవికి మాత్రం చిన్నది కూడా సిగ్గు అనిపించదు, భయం అనిపించదు. తాను ఒక విద్యార్థి అని ఏ కోశానా కనిపించదు. అన్ని సబ్జెక్టులు ఫెయిలవడంతో రాజీ రవిని మరింత పురుగుల చూస్తుంది. ఆ చూపులు తట్టుకోలేక రవి బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. తర్వాత చదువులో దృష్టి పెడతాడు అంటే అది కూడా లేదు. 24 గంటలు ఫోన్. వయసు చిన్నదైనా పెద్దవాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పోకిరి గ్యాంగ్తో తిరుగుతూ కొత్త వ్యసనాలకు లోనవుతాడు రవి. తల్లిదండ్రులు నయానా భయానా పెట్టిన మార్పు రాదు. కొడుకుని అలా చూస్తూ తల్లి ఉమా మంచం పడుతుంది. ఈశ్వర్కు లేని కొత్త రోగాలన్నీ అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్టవేస్తాయి. రాజీ ఎప్పుడూ కూడా రవితో మాట్లాడలేదు.
అయినా రవి తనని విడిచిపెట్టలేదు. మెసేజెస్తో, లవ్ లెటర్స్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సెకండ్ ఇయర్ కూడా పరీక్షలు అయిపోతాయి. ఈసారి కాలేజ్ టాపర్ రాజీ వస్తుంది. రవి ఇయర్లో ఫెయిల్ అవుతాడు. ఎప్పుడు బుక్ తీయలేదు కదా, ఎలా పాస్ అవుతాడు మరి? ఉమా ఈశ్వర్ల పరిస్థితి చూడటానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బయట వాళ్లకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్లకి చెప్పుకోలేక వాళ్లలో వాళ్లే సతమతమవుతూ ఉంటారు. ఇంత జరిగినా రవి ఏమాత్రం మారడు. పైగా ఇప్పుడు తనకు డబ్బులు కూడా కావాలి. మొన్నటి వరకు తల్లి దగ్గర అడిగి తీసుకునేవాడు. ఇప్పుడు తండ్రి దగ్గర. తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్లి అమ్మేసి ఆ డబ్బులతో జల్సా చేసుకునేంత స్థాయికి దిగజారాడు రవి. చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయిగా వీధుల వెంట తిరుగుతూ పిచ్చి వాడిగా మారిపోతాడు. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? చూస్తూ చూస్తూ ఉమా చనిపోతుంది. అయినా రవి ఎప్పటిలాగానే. భార్య చనిపోయిందన్న దిగులుతో ఈశ్వర్ కూడా కొన్నాళ్లకు చనిపోతాడు. ఇప్పుడు రవికి ఎవరూ అడ్డు లేదు. ఒక్కడే. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ రోడ్ల పాలవుతాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి సరియైన బట్టలు కూడా లేక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది? ఎంతో మంచి భవిష్యత్తును తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. బంధువులు ఎవరూ తనను కనీసం చూడటానికి కూడా ఇష్టపెట్టుకోరు. వీధిలో ఉంటే అందరూ కూడా తమ పిల్లలకు రవిని చూపిస్తూ మీరు చదవకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగే పిచ్చోడిలా తయారవుతారు జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు. బాధపడితే గాని బోధపడదు అంటారు కదా, రవి విషయంలో అదే జరిగింది. తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒక ఉద్యోగాన్ని చేద్దాం అనుకుంటాడు. తను చదివిన 10వ తరగతితో ఏ ఉద్యోగము రాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. చివరికి వాచ్మెన్ గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమోనని. ఎవరు తన వాలకం చూసి ఇవ్వరు. ఆకలి తనను ఆలోచించేలా చేస్తోంది. ఏదో ఒక పని చేసుకుని బతకాలి అని నిర్ణయించుకుని చివరికి ఒక మెకానిక్ షో రూమ్కి వెళ్తాడు. ఆ పక్కన మెకానిక్ గ్యారేజ్ ఉంటుంది. అందులో పనికి కుదురుతాడు రవి. ఇలా ఒకరోజు పని చేసుకుంటూ ఉండగా ఆ మెకానిక్ షెడ్లోనికి ఒక BMW కార్ వస్తుంది. అందులో నుంచి రాజీ దిగడం చూస్తాడు రవి. మొదట సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు. రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు. ఆమె బాగా చదువుకోవడం వల్ల నేడు ఆమెకు లక్షల్లో వేతనం. ఇలాంటి కార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని. రవికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు బాగా అర్థమవుతుంది. ఏం చేసినా కాలాన్ని తిరిగి తీసుకురాలేదు. ఈ జీవితానికి ఇంక ఇంతే. తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. వారు అందనంత దూరంలో ఉన్నారు. జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. దీపముండగానే. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాలి. టీనేజ్ అన్నది అందరికీ వరమే. దానిని సరిగా వాడుకొన్నప్పుడు శాపంగా మారకూడదు.